వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ప్రస్తుతం ఓ సినిమా హిట్ అనిపించుకోవడానికి థియేటర్ వరకు జనాలను రప్పించుకోవడానికి దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. పెద్ద చిత్రాలు కూడా బోల్తా కొడుతున్నాయి. చిన్న చిత్రాలు అనూహ్యంగా హిట్ అవుతున్నాయి. ఏ ఇండస్ట్రీకి అయినా కూడా కొంతకాలం ఓ ట్రెండ్ను ఫాలో అవుతూ ఉంటుంది. లవ్ సినిమా హిట్ అయితే వరుసగా కొన్ని రోజులు అవే జానర్లో సినిమాలు వస్తాయి. మాస్ కమర్షియల్ చిత్రాలు హిట్ అయితే ఇక వరుస పెట్టి అవే వస్తుంటాయి. కేజీఎఫ్, పుష్ప ఫీవర్ ఇప్పుడు తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడంతా కూడా మైథాలజికల్ ట్రెండ్ అయిపోయింది అనిపిస్తుంది. బాలీవుడ్ రామాయణం రెడీ అవుతుంది. శ్రీమద్ భాగవతం అనే పేరుతో శ్రీకృష్ణుడి మీద ఓ సినిమాను బాలీవుడ్లో ప్లాన్ చేస్తున్నారంట. ఆల్రెడీ అక్షయ్ కుమార్ OMG 2 అంటూ శివుడిగా మెప్పించాడు. కన్నప్పలను అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించాడు. ఇక దక్షిణాది సినిమానికి వస్తే ఇప్పటివరకే అఖండాలో ఒక్క షాట్తోనే గూస్ బంప్స్ తెచ్చుకొచ్చాడు బోయపాటి. హనుమాన్ సినిమాలో ప్రశాంత్ వర్మ ఏకంగా ఆంజనేయుడిని కిందకి దింపాడు. జై హనుమాన్లో ఆంజనేయుడి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. కల్కి 2898 ADలో కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు అంటూ 1000 కోట్లు కొల్లగొట్టాడు నాగార్జున. ఇక రెండో పార్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించిన అవసరం లేదు. అలా ఇప్పుడు అందరూ మైథాలజీ జానర్ను ఎంచుకుంటున్నారు. శివుడు, కృష్ణుడు, రాముడు అంటూ తెరపై దేవుళ్ళను చూపిస్తున్నారు. పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ కూడా అలాంటి ఓ కాన్సెప్ట్తో మరీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అరిసిడ్ వర్గాలను తొలగించే కృష్ణుడి పాత్రను తెరపై చూపించబోతున్నారంట. ఈ చిత్రంలో కృష్ణుడు కనిపించే సీన్ను ఆడియన్స్ నివ్వెరబోయేలా అనిపిస్తుందంట. త్వరలోనే ఈ చిత్రం ఆడిషన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీలో అనసూయ, సాయి కుమార్ వంటి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. వచ్చే ఏడాది విశ్వంబర, జై హనుమాన్, కల్కి పార్ట్ 2, నిఖిల్, స్వయంభు, కార్తికేయ 3 అంటూ తెరపై ఏదో మాయాజాలం చేయబోతున్నారు. మైథాలజికల్, సోషల్, ఫ్యాంటసీ అందరినీ వేరే ప్రపంచానికి తీసుకెళ్తున్నారు. ఈ ట్రెండ్ ఇంకెన్ని రోజులు సాగుతుందో చూడాలి మరి.